నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్మృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. దేవాయుద్ధే యాగే విప్రాః స్వీయాం సిద్ధిం హ్వాయం హ్వాయం యం సిద్ధ్యంతి స్కందం దేవం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. యో వై స్కందపృష్ఠః శంభోః సత్యం జ్ఞానం బ్రహ్మాద్వైతం ఓంకారార్థం ప్రాహస్మేత్థం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. తిరుచెందూరు అనగానే స్వామి యొక్క 6 క్షేత్రాల్లో ఒకటి. 6 క్షేత్రాలైన స్వామివి, చాలా క్షేత్రాలైన సుబ్రహ్మణ్య స్వామికి తమిళనాడులోనే ఎన్నో ఉన్నాయి, మలయాళ దేశంలో ఉన్నాయి. అదేవిధంగా మనకి తెలుగునాట కూడా చాలా ఉన్నాయి సుబ్రహ్మణ్య క్షేత్రాలు. కన్నడ దేశంలో కూడా ఘాటి మొదలైన కుక్కే సుబ్రహ్మణ్యం అని చెప్పబడుతూ రకరకాల సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి. అయితే ఎక్కడైనా సుబ్రహ్మణ్యంకి ఎక్కడా లేడా అంటే కాశీలో మణికర్ణికి దగ్గర స్కంద తీర్థం ఉన్నది. అనేక చోట్ల ఉన్నప్పటికీ కొన్ని ఉపాసనలు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ అవుతాయండి, అంతేగాని వాళ్ళదే ఆ దైవం అనడానికి లేదు. గణపతి ఆరాధన మహారాష్ట్రలో ఎక్కువ. మన గణపతి గురించి తెలియదు, గణపతి పరమాత్మని వాళ్ళకి తెలుసు. మనం గణపతి అంటే శివపార్వతుల కొడుకు అంటాం, వాళ్ళు అనరు, పరమాత్మనే అంటారు వాళ్ళు. అంటే అక్కడ ఉపాసనా సంప్రదాయం గురువుల వల్ల వ్యాపించింది. అదే గణపతి మహారాష్ట్ర వాళ్ళకే కాదు అందరికీను, కానీ ఎక్కువగా వ్యాపకం ఎక్కడున్నది మహారాష్ట్ర. అలాగే సౌర మతం సౌరాష్ట్ర గుజరాత్ మొదలైన ప్రాంతాల్లో ఎక్కువ ఉంది, కానీ సూర్యుడు అందరికీ దైవమే, కానీ వాళ్ళు ఎక్కువగా ఆరాధిస్తారంతే. అలాగే విష్ణు ఉపాసన, శక్తి ఉపాసన, శివోపాసనలు కూడా రకరకాలుగా కనబడుతుంటాయి మనకి. కానీ దక్షిణాది వారికే పరిమితం కాదు సుబ్రహ్మణ్యుడు, అందరికీ ఎవరైనా ఉపాసన చేయవచ్చు. అయితే స్వామి ఒకానొక కారణం చేత దక్షిణం వైపు వచ్చాడు, ఉత్తరం వైపు నుంచి కదిలొచ్చాడు. రావడం చేత ఇక్కడ సంప్రదాయం అంతా వ్యాపించి ఎక్కువగా దక్షిణాపథంలో గోచరిస్తూ ఉంటుంది. కానీ ఒక వీరికి మాత్రమే పరిమితం కాడు స్వామి. అది దక్షిణాపథంలో సుబ్రహ్మణ్య క్షేత్రములు చాలా ఉన్నాయి. 6 గొప్ప క్షేత్రములుగా నత్కీరుడు అనే మహానుభావుడు పేర్కొన్నాడు. 6 పడై వీడు అంటారు తమిళంలో వాటిని. ఈ 6 పేర్కొన్నది నత్కీరుడు. ఈ నత్కీరుడికి ఒక పెద్ద కథ ఉందిలేండి. ఆయన సుబ్రహ్మణ్య కటాక్షం పొందినవాడు. ఆ నత్కీరుడు సుబ్రహ్మణ్య కటాక్షం పొందిన దాని గురించి చెప్తూ ధూర్జుడు ఒక మాట అంటాడు. తారక దైత్య భంజనుడు దారుణ శక్తి ధరుండు పన్నగాహార హయుండు దీన జనతామర భూజము షణ్ముఖట్టహాసార భటి విపాటిత దిగంత కటాహుడు అని వర్ణిస్తాడు సుబ్రహ్మణ్య స్వామి గురించి ధూర్జటి. తారక దైత్య ధూర్జటిని తెలుసు కదండి, కాళహస్తి శతకం కాళహస్తి మహాత్మ్యం రచించాడే తెలుగు కవి అయిన. తారక దైత్య భంజనుడు దారుణ శక్తిధరుండు పన్నగాహార హయుండు అంటే పాముల్ని తినేదాన్ని వాహనంగా చేసుకున్నవాడు అన్నాడు. అంటే మయూర వాహనుడు అర్థం. పన్నగాహార హయుండు దీన జనతామర భూజము, దీనులైన జల్లుపాటి కల్పవృక్షం వంటివాడు, వాళ్ళని అనుగ్రహించేవాడు. షణ్ముఖట్టహాసార భటి విపాటిత దిగంత కటాహుడు. ఆయన అసలు సంహారం చేస్తూ అట్టహాసం చేసేట ఒక్కసారి. పైగా 6 ముఖాలు వాడు కదా, 6 ముఖాలతో అట్టహాసం చేయగానే దిగంతాలు ప్రతిధ్వనించే ఆ చిరునవ్వుతో అన్నాడు. ఇది షణ్ముఖట్టహాసార భటి విపాడిత దిగంత కటాహుడు అని నత్కీరుడు సుబ్రహ్మణ్యుని స్తుతించాడని చెప్పి కాళహస్తి మహాత్మ్యంలో మహానుభావుడు ధూర్జుడు పేర్కొన్నాడు. ఇక్కడ ఆ నత్కీరుడు సుబ్రహ్మణ్య స్వామి 6 క్షేత్రముల గురించి వర్ణించాడు. చాలా విశేషమైనవి. 6 కొండల మీద ఉంటాడు. అందుకే స్వామికి కొండల మీద దేవుడిని పేరు. సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం చేసిన తర్వాత హిమవత్పర్వతం అనేక కొండలను ఆయన దగ్గర తీసుకెళ్ళిందిట. మా మనవడే ఈ పని చేశాడని చెప్పడానికి. మా మనవడు సామాన్యుడు కాడు, ఎంత గొప్ప పని చేశాడు. అందుకే ఈయన పుట్టింది హిమవత్పర్వత ప్రాంతంలో తెలుసా. సాధారణంగా ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత ప్రసవం పుట్టింట్లో చేసుకుంటారు. అలాగే హిమవత్పర్వతంలో పుట్టాడు ఈయన, గంగా సమీపంలో. మరొక సంతోషం ఆయనకి, హిమవత్పర్వతంతో పాటు మైనాకుడు, మేరువు ఇత్యాది సర్వపర్వతాలు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, మీ అందరిపై నాకు చాలా గౌరవం, నా క్షేత్రములు ఎక్కువగా కొండల మీద ఉంచుతాను. 2 ప్రతి కొండ శివలింగమే, శివశక్తి ఉంది అని సుబ్రహ్మణ్యుడు చెప్తాడు. ఇది గొప్ప రహస్యం అండి. అందుకు పర్వతాన్ని చూసి నమస్కరించుకోవాలి. ఇక్కడ శివస్వరూపమే సుబ్రహ్మణ్యుడు వాటి మీద ఉంటాడట.
ఆరుపడే వీడు కూడా 6 పర్వతాల మీద ఉంటాడు. పెద్ద పెద్ద మహాపర్వతాలు కాకపోయినా మహాపర్వతాలు 2 రకాలుగా చెప్పచ్చు. ఒకటి ఆకారంలో పెద్దవి మహాపర్వతములు, మహిమతో పెద్దవి మహాపర్వతాలే. అది కూడా తెలుసుకోండి. గోవర్ధనగిరి ఉంది, పెద్ద పర్వతం కాకపోవచ్చు కానీ మహాపర్వతమే. ఎందువల్ల? మహిమ. అరుణాచలం హిమాచలం అంత కాకపోవచ్చు కానీ అది మహిమా గర్గర్ మహాచలమే అనాలి ఇక్కడ. అలాగే ఈ పర్వతాల మీద స్వామి ఉంటాడు. ఈ పర్వతాలు తిరుప్పరంకుండ్రం, తిరుచెందూర్, తిరుత్తణి, పడముదిరిచోళై, సామిమలై ఇత్యాదులు చెప్పబడుతూ పళని, ఇలా మొత్తం 6 చెప్పబడుతున్నాయి. 6 మహాక్షేత్రములు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ. వీటికి స్కాందాది పురాణాల్లో ప్రమాణాలు ఉన్నాయి. ఆ క్షేత్రములు ఎలా వచ్చాయి, తీర్థములు ఎలా వచ్చాయి, స్వామి ఎలా నెలకొన్నాడు అనేది. అదే తిరుచెందూరు చాలా గొప్ప క్షేత్రం. ఆ క్షేత్రం రావడానికి కథ తర్వాత శ్లోకాల్లోకి వెళ్తే మనకు కనబడుతుంది. అక్కడ ఆయన శూరపద్ముడైన అసురుని సంహారం చేశాడు. అక్కడ తన దేవసైన్యాన్ని మోహరింపజేసి అసురుని సంహరించాడు. సంహరించిన తర్వాత దేవతల ప్రార్థన మేరకు అక్కడున్న కొండపై గుహలో ఉన్నాడు. గుహలో ఉన్న దైవం ఈయన. ఇక్కడ ఆ గుహలో ఉంటాడు. అక్కడ సముద్ర తీరంలో ఉంటుంది పర్వతం. ఆ సముద్ర తీరంకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. పర్వతంపై గుహలో స్వామి అలా మనం తీసుకెళ్తాడో చూడండి. సుబ్రహ్మణ్య స్వామి ఎందుకు సముద్ర తీరంలో ఉన్నాడు? ఇది ప్రశ్నకు సమాధానం తర్వాత శ్లోకం. ఆయనే చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ నుంచి ఒక ధ్యానంలా వెళ్ళిపోతుంది మన మనస్సు. కథలు విశేషాలు పక్కన పెట్టి మన అంతఃకరణం సముద్ర తీరం నుంచి కొండెక్కి గుహ దగ్గరికి వెళ్ళి గుహలో స్వామిని ఆపాదమస్తకం చూస్తూ ఉంటాం. రూపవర్ణన మనస్సులో ప్రింట్ చేస్తారు. ఆదిశంకరులు ప్రింట్ చేస్తారు, కూర్చోబెడతారు. ఒకవేళ మనం కూర్చోబెట్టుకున్నాం అనుకోండి, మహత్యత్త గేహం, మన హృదయం ఆయనకి మందిరం అయిపోతుంది. యదా సన్నిధానం గతా మానవామి భవాంబోధిపారం గతాస్తే తదైవ ఇతి వ్యంజయన్ సింధు తీరే ఆస్తే తమీడే పవిత్రం పరాశక్తి పుత్రం. ఒకసారి అమ్మను తలుచుకుంటాడు, ఒకసారి అయ్యను తలుచుకుంటాడు. ఇందాక శ్లోకంలో మహాదేవ బాలం అన్నాడు. మరి నేను అంత అమ్మవారు పరాశక్తి పుత్రం అన్నాడు. ఇక్కడ పరాశక్తి పుత్రుడు ఆయన పవిత్రం సుబ్రహ్మణ్యుడు. పవిత్రం అంటే అర్థం మంగళ స్వరూపం. ఎవరిని తలంచుకుంటే మనస్సు పవిత్రమవుతుందో, ఎవరి పేరు పలికితే నోరు పవిత్రమవుతుందో, ఎవరి విగ్రహాన్ని చూస్తే శరీరం పవిత్రమవుతుందో అతన్ని పవిత్ర రూపుడు అనాలి. ఇక్కడ సుబ్రహ్మణ్య నామం పలికితే నోరు పవిత్రం, రూపం ధ్యానిస్తే మనస్సు పవిత్రం, ఆయన విగ్రహాన్ని చూస్తే కనులు శరీరం పవిత్రం. క్షేత్రాలకు వెళ్తే నడిచిన పాదాలు పవిత్రం, అంజలిస్తే చేతులు పవిత్రం. మనల్ని పవిత్రం చేయగలిగే శక్తి కలవాడు పవిత్ర స్వరూపుడు. అది బ్రహ్మతన్ మంగళం పరం అన్నట్లుగా పరమ మంగళ స్వరూపుడైన పరబ్రహ్మ గనక పవిత్రం పరాశక్తి పుత్రం తం ఈడే. అటువంటి సుబ్రహ్మణ్యుని ఈడే అంటే స్తుతిస్తున్నాను అని అర్థం. ఇక్కడ ఆయన ఎక్కడున్నాడు? సముద్ర తీరంలో. ఎందుకయ్యా సముద్ర తీరానికి వెళ్ళామంటే, ఈ సముద్రం ఒడ్డున నేనున్నాను, సముద్రంలో లేను. మీరందరూ సముద్రంలో ఉన్నారుగా, అంటే సంసారం అనే సముద్రంలో మీరున్నారు. నన్ను చేరాలంటే ఒడ్డునున్నాను కదా, కనుకనే నన్ను ఎవరు ఆశ్రయిస్తారో వాడి సంసార సముద్రం నుంచి ఒడ్డున పడతారు అని చెప్పడం కోసం దీని ఒడ్డును నేను నిలబడ్డాను అంటున్నాడు. అది ఇందులో ఉన్న అంతమైన భావం. యదా సన్నిధానం గతా మానవాహ మే, ఎవరైతే నా సన్నిధికి చేరుకుంటారో వారు భవాంబోధిపారం గతాహ తే తదైవ, వారు సంసార సముద్రాన్ని కూడా దాటేసినట్లే. ఇది వ్యంజయన్, ఈ భావం చెప్పడం కోసం ఆ స్వామి సింధు తీరే ఆస్తే, సముద్ర తీరంలోనో అటువంటి పరాశక్తి పుత్రుడివే నీకు నమస్కారం. పైకి సముద్ర తీరంలో చూస్తే అలలు లేచి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాయి. అదేవిధంగా యథాబ్ధేస్తరంగాలయం యాంతి తుంగాస్తదైవాపద సన్నిధౌ సేవతామ్మే ఇతి ఓర్మి పంక్తిన్ రుణాన్ దర్శయంతం సదా భావయే హృత్సరోజే గుహంతం. ఎంత అందమైన భావం. ఈ సముద్రంలో తరంగాలు లేస్తున్నాయి కానీ ఏమవుతున్నాయి, కొంతసేపటికి లోపల లయమైపోతున్నాయి. సంసార సముద్రంలో కూడా ఆపదలు అలలు లాంటివి అన్నాడు ఇక్కడ. ఎందుకంటే అవి కూడా వస్తూ ఉంటాయి. సంసారంలో ఆపదలు వస్తూ ఉంటాయి, సముద్రంలో అలల్లాగా కెరటాల్లాగా మామూలుగా కాదు ఉత్తుంగా కూడా వస్తూ ఉంటాయి ఒక్కొక్కప్పుడు. అలాగే సంసార సముద్రంలో భయంకరమైనటువంటి తరంగాలు లేస్తూ ఉంటాయి. కానీ నన్ను ఆశ్రయిస్తే ఆ తరంగాలు సముద్రంలో లయమైనట్టుగా నేను లయం చేసేస్తాను, ఆపదలను కూడా లయింపజేస్తానని చెప్పడానికి ఆ సముద్రాన్ని చూపిస్తూ, తరంగాలు లయమవడాన్ని ఆపదలను లయం చేయడం కింద చూపిస్తూ, సంసార సముద్రంలో వచ్చే ఆపదలను లయం చేస్తాను అంటే నాశనం చేస్తాను, తొలగిస్తాను అని చెప్తున్నట్లా స్వామి ఆ సముద్ర తీరంలో నువ్వు కొలువుండి చూపిస్తున్నావు.
పైగా కొండెందుకు ఎక్కిస్తున్నాం మమ్మల్ని? అక్కడ పర్వతం అది, దాని పేరు గంధ పర్వతం, శ్రీగంధ పర్వతం. శ్రీ పర్వతమని, గంధ పర్వతమని, సుగంధ పర్వతం అని పేరు. గంధశైలం, దీనికి చందన శైలం అని కూడా పేరు. ఇక్కడ చందన, గంధ ఇవన్నీ కొండ పేరు. స్వామి తిరుచెందూరులో ఉన్నాడు. చందూర్ అనే మాటకు కూడా ఆ చందన శబ్దమే వస్తుంది ఇక్కడ. దానిపై ఉన్నాడు ఆయన. గంధశైలం మీద ఉన్నావు, కొండెందుకు ఎక్కిస్తున్నావు అంటే, ఇవాళ నువ్వు కష్టపడి నా కొండ ఎక్కావనుకో, నీ జన్మ తర్వాత నా కొండ ఎక్కుతావు అన్నాడు. నా కొండ అంటే కైలాసం, కైలాసానికి చేరుకుంటావు ఉన్నాడు ఇక్కడ. అంటే ఈ కొండ ఎక్కడం దేనికంటే కైలాసానికి కూడా ప్రాక్టీస్. కానీ కొండ మీద ఎందుకున్నామంటే, కొండ ఎక్కి నన్ను చేరేవాడు తదనంతరం ఈ శరీర పతనానంతరం కొండకే చేరుకుంటాడంటే కైవల్యం, మోక్షాన్ని పొందుతాడు అని చెప్పడం ఇక్కడ. అయితే కైలాసమా? ఓహో, సుబ్రహ్మణ్య స్వామి లోకం కైలాసం కదా అంటే, సుబ్రహ్మణ్యుడికి లోకం ఉంది తెలుసా? ఆ మాట విశ్వామిత్రుడు వారు చెప్తారు. ఎవరైతే భక్తశ్చ కాకుత్స్థ భక్తశ్చ కార్తికేయస్య కాకుత్స్థ భూమి మానవ ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ స్కంద సాలోక్యతాం వ్రజేత్. ఎవరైతే సుబ్రహ్మణ్య భక్తులై ఉంటారో, ఆయన ఉపాసన చేస్తారో, వాళ్ళు బ్రతుకున్నంతకాలం ఆయుష్మంతులై ఆపదలు లేకుండా అనడానికి పై శ్లోకంలో చెప్పాడు. తరంగాలు సముద్రంలో లీనమైపోయినట్టు సంసారంలో గల ఆపదలు లయం చేసిస్తాడు. ఆపదలు లేకుండా హాయిగా ఉంటూ వంశవృద్ధి కలిగి ఆయుష్మంతుని చివరికి శరీర పతనాంతరం నా లోకానికి చేరతారు. స్కంద సాలోక్యతాం, స్కందుడు లోకానికి చేరతారన్నారు. స్కందుడికి లోకం ఉందా? ప్రతి దేవతకి వారి లోకం వారికి ఉంటుంది. ఎవరు ఏ దేవతను ఉపాసిస్తారో వారు సగుణముగా ఉపాసించితే ఆ లోకానికి చేరతారు. చేరిన తర్వాత అక్కడ పరమాత్మ అనుగ్రహంతో నిర్గుణ జ్ఞానం వచ్చి నిరాకార బ్రహ్మములు ఐక్యమవుతారు. ఇది ఒక పద్ధతి. అలా స్కందుడికి లోకం ఉంది, గణపతికి లోకం ఉంది. గణపతి లోకం ఒకప్పుడు ఇక్కడ చెప్పుకున్నాం ప్రవచనంలో, గుర్తుందా? చింతామణి ద్వీపం స్వానంద లోకం, అమ్మవారి లోకం మణిద్వీపం, శివుడి లోకం కైలాసం, విష్ణులోకం వైకుంఠం. అందరి లోకాలే. సూర్యలోకం సౌరలోకం ఎలాగుంది అంటే, మనం సగుణముగా ఉపాసిస్తున్నప్పుడు లోకం ఉంటుంది, నిర్గుణముగా ఉన్నప్పుడు సర్వవ్యాపక బ్రహ్మమే. ఆ బ్రహ్మమే సగుణముగా ఆరాధింపబడుతున్నాడు. అప్పుడు ఆ సగుణముగా ఆరాధించే వాళ్ళు ఈ జన్మలోనే సగుణ బ్రహ్మ వల్ల జ్ఞానం పొంది ఇక్కడే కైవల్యం పొందిపోవచ్చు. లేదా సగుణ బ్రహ్మ భావంలో ఉంటే వాళ్ళు లోకానికి వెళ్తారు క్రమంగా. సుబ్రహ్మణ్యుడి లోకం పేరు స్కందగిరి. ఇది కైలాసంలో పరమేశ్వరుడు స్కందుడు తారకాసుర సంహారం మొదలు చేసిన తర్వాత పట్టాభిషిక్తుని చేసి కైలాసంలోని ఒక లోకాన్ని ఏర్పాటు చేసి స్కందలోకం, అది స్కందగిరి. అది కూడా గిరే, అది పర్వతమై. అందుకే తర్వాత శ్లోకంలో గిరౌ మన్నివాసే సదా ఏధిరూఢా తదా పర్వతే రాజతే తేధిరూఢా ఇతీవ బ్రువన్ గంధశైలాధిరూఢ సదేవో ముదే మే సదా షణ్ముఖోస్తు. గిరౌ మన్నివాసే, ఏ కొండ మీద నేనున్నానో ఆ కొండకి ఏ అధిరూఢా, ఎవరు ఎక్కి వస్తున్నారో వాళ్ళు సదా పర్వతే రాజతే తేధిరూఢా, వారు నాలోకానికే చేరుకుంటారని చెప్పడం కోసమా స్వామి కొండ మీద ఉన్నావు నువ్వు? ఇతీవ బ్రువన్, ఇది చెప్తూ గంధశైలాధిరూఢ, గంధశైలం పోన్న సుబ్రహ్మణ్య నీ 6 ముఖాలతో మాకు ఆనందాన్ని కలిగించు. కనుక సదేవో ముదేమే సదా షణ్ముఖోస్తు, ఆ సుబ్రహ్మణ్యుడు ఎల్లవేళలా నాకు ఆనందము కలిగించుగాక. ఒక్కొక్క శ్లోకంలో ఆకాంక్షలని చెప్తారు. వీటిని ఆకాంక్ష అంటే ఇది జరుగుగాక అనడాన్ని ఆకాంక్ష అంటారు. శుభాకాంక్షలు అంటాం కదా, ఆకాంక్ష. ఆకాంక్ష అంటే విష్. ఏమిటి విష్ అంటే, షణ్ముఖుడు నాకు ఆనందం కలిగించుగాక. ఈ శ్లోకం చదివితే ఫలం ఆనందం. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ఫలం అండి. ఇక్కడ పై శ్లోకం చదివితే ఆపదలు ఏమవుతాయి ఒక్కొక్క దానికి చెప్పడం. అందుకే ఎందుకు సముద్ర తీరంలో ఉన్నావు, సముద్రంలో తరంగాలు ఏమి సంకేతిస్తున్నాయి, పర్వతం మీద ఎందుకున్నావో నాకు అర్థమైంది స్వామి అని చెప్తూ, ఇప్పుడు మొత్తానికి ఎక్కడున్నాడైనా సముద్ర తీరంలో కొండ మీద గుహలో ఉన్నాడు. ఇప్పుడు మనం కొండ మీదకి వచ్చాం, గుహలోకి వెళ్ళాలి. ఎటువంటి పర్వతం, ఎటువంటి గుహ, ఎప్పటికీ అక్కడ మహర్షులు తపస్సు చేస్తూ ఉంటారండి. తిరుచెందురుకున్న మహిమ అంతా ఇంత కాదు, దాని చరిత్ర చాలా విశేషమైనది. 1648లో అంటే 17వ శతాబ్దంలో ఘట్టం జరిగింది. దాన్ని 18వ శతాబ్దం చివరిలో డాక్టర్ బెర్లిన్ అని ఆయన జర్మన్కి చెందినటువంటి ఒక లైబ్రరీలో పుస్తకం ఉంది. రాసినవాడు ఫ్రెంచ్కి ఆయన ఫ్రాన్స్కి చెందినటువంటి వాడు బెర్లిన్ అనేటువంటి ఆయన. ఆ పుస్తకంలో హిస్టరీ ఆఫ్ ఇండియా అని పుస్తకం రాశాడు ఆయన. అందులో ఒక ఆశ్చర్యకరమైన అంశాన్ని మెన్షన్ చేశాడు ఆయన. అది 18వ శతాబ్దం ప్రారంభంలో అది ప్రింట్ అయింది. అది వచ్చిన తర్వాత అది లైబ్రరీలో ఉంది ఇప్పటికీ కూడా జర్మనీలో.
అందులో మెన్షన్ చేసింది ఏంటంటే 1648లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అని అందులో పేర్కొన్నాడు. తిరుచెందూరులో సుబ్రహ్మణ్య స్వామి యొక్క పంచలోహ విగ్రహం ఒకటి ఉంటుంది. అది మూల విరాట్ కాకుండా పంచలోహ విగ్రహం. మన ఆలయాల్లో బేరమూర్తులు ఉంటారు కదా, అలాంటి విగ్రహం. దాని తడతళ్ళు అవి చూసి ఇదేదో చాలా విలువైనది, స్వర్ణంలో పెట్టుతున్నాయి కదా అని చెప్పి అది దొంగిలించాలని కొందరు ప్రయత్నం చేశారు. సరే, మొత్తానికి అప్పుడు డచ్కి సంబంధించినటువంటి వ్యాపారులు ఈ క్షేత్రానికి వచ్చినట్లు వచ్చి పరిశీలిస్తున్నారు. మనం అనుకుంటాం కానీ గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరూ భక్తులే కాదు. తర్వాత ఎలా సంగ్రహించాలో పరిశీలించడం రీసెర్చ్కి వస్తారు కొందరు. ఇక్కడ ఏం చేస్తాం, అతను వాళ్ళు అలా చూసి కొంతమంది డచ్ వ్యాపారస్తులు ఒకానొక సమయంలో వాళ్ళ ప్రణాళిక వేసుకుని ఆ విగ్రహం దొంగిలించారు. వెళ్ళిపోయింది. వాళ్ళు అది పట్టుకుని సముద్రంలోకి పడవల మీద వేసుకుని సముద్రంలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ లోపలకు దూరం వచ్చేటప్పటికల్లా సముద్రంలో అలలు తీవ్రమైపోయాయి. నిలవలేదు పడవ. వాళ్ళకి ప్రాణభయం పుట్టుకుంది. సమర్థులైన నావికులు అక్కడ ఉన్నప్పటికీ నిలవరించలేకపోతున్నారు. అప్పుడు ఎవరికో అనిపించింది, ఇది హిందువులు నమ్ముతున్నారు, మనకు నమ్మకం లేదు కానీ వాళ్ళ శక్తిని వాళ్ళు నమ్ముతున్నారు, మన నమ్మకపోయినా శక్తి ఉంటుంది, ఎందుకైనా మంచిది, ఇది అపహరించడం వల్లే మనకి జరిగింది కనుక దీన్ని వదిలేస్తే మనకు మంచిది, ఇప్పుడు వదిలి వెనక్కి వెళ్ళడానికి లేదు. వెంటనే సముద్రంలో పడేశారు దాన్ని. పడేసిన తర్వాత నెమ్మదించింది అలలు. వీళ్ళు నెమ్మదిగా ఒడ్డుకు చేరుకున్నారు. గప్చుప్పుగా ఉన్నారు, ఎవరికి తెలియదు ఈ విషయం. ఈ లోపల అప్పుడు నాయకరాజుల పాలన, మధురై పాండ్య నాయకుల పాలనలో ఉంది మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా. సుబ్రహ్మణ్య విగ్రహం దొంగిలించబడింది. ఇది చాలా బాధాకరమైనది. ఇంకా ఏవో కూడా కొన్ని విలువైన వస్తువులు పోయినట్టున్నాయి. ఇవి ఎలాగూ అనగానే ఒక అద్భుతమైనటువంటి శిల్పిని మళ్ళీ పిలిచి అలాంటి తయారు చేయాలని ఆజ్ఞాపించాలనుకున్నారు. అనుకున్న సైనించితే రాజుకు స్వప్నంలో స్వామి కనబడి, సముద్ర తీరంలో మీరు నావికుల్ని మీరు మోహరింపజేసి గమనించి అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళండి, అక్కడ నేను ఉన్నాను. బాబు, సముద్రం అంత ఎలా పోల్చుకోగలమంటే ఒక పక్షి పైన వృత్తాకారంలో తిరుగుతుంది, అక్కడ మీరు పడవ ఆపి సమర్థులైన నావికల్ని దింపితే నేను దొరుకుతానని చెప్పాడు. వాళ్ళ పని చేశారు. ఎక్కువ లోతుకు వెళ్లకుండానే తనంత తాను పైకి తేలి వచ్చినట్టు దొరికాడు. సుబ్రహ్మణ్య విగ్రహం దొరికిందండి ఇక్కడ. సుబ్రహ్మణ్య విగ్రహంతో పాటు నటరాజ విగ్రహం దొరికింది ఇక్కడ. అది కూడా వాళ్ళు దొంగిలించినది. రెండు దొరికాయి. ఇప్పటికీ ఆ విగ్రహం పూజింపబడుతుంది. ఇది ఎవరో మనం ఊహించి కల్పించుకున్న కథ కాకుండా ఒక చరిత్ర సాక్ష్యంతో డాక్టర్ బెర్లిన్ అనేటువంటి ఒక ఫ్రెంచ్ విజ్ఞానవేత్త రచించిన గ్రంథంలో ఉంది. ఇక్కడ చూడండి, మన క్షేత్ర మహిమలు అలాంటివి. ఇలా వెతికితే మన హిందూ క్షేత్రాల మీద దాడులకు వచ్చిన వాళ్ళు కూడా భక్తులుగా మారిపోయిన కథలు ఎన్నున్నాయో. ఇదే తిరుచెందూరు క్షేత్రంలో స్వామి విగ్రహానికి వస్త్రంతో తుడుస్తుంటే మీ దేవుడికి చెమటలు పడతాయా అన్నట్టు కూడా పాశ్చాత్యులు. పడతాయి, కావాలంటే చూడని ఒకసారి మొత్తం తుడిచి ఆయన వస్త్రం చుట్టారు. చుట్టగానే క్షణాల్లో తడిసింది. అది ఏమనుకున్నామా స్వామి, మీ దృష్టిలో విగ్రహం మాకు చైతన్యవంతమైన మూర్తి అయినా మన భారతీయుల ఆలయాల్లో ఉన్న విగ్రహాలు సామాన్యములు కావు. మన నమ్మకాలతో పని లేని ఒకానొక శక్తి అక్కడ చైతన్యవంతంగా సత్యంగా ఉంది తెలుసుకోవాలి. అలాంటి స్వరూపం తిరుచెందూరు గుహలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి. ఆ స్వామి యొక్క వైభవాన్ని చెప్తున్నారు. మహాంబోధి తీరే మహాపాపచోరే మునీంద్రానుకూలే సుగంధాక్షశైలే. అసలు వింటూ ఉంటేనే ఎంత అందంగా ఉంటాయో పదాలు చూడండి శంకర భగవత్పాలు వారిని. మహాంబోధి తీరే మహాపాపచోరే మునీంద్రానుకూలే సుగంధాక్షశైలే గుహాయాం వసంతం స్వభాసాలసంతం జనార్తిం హరంతం శ్రయామో గుహంతం. తం తం అనే పదాన్ని ఎంత చక్కగా వేశాడో మానవుడు. ఇక్కడ ఒక్కొక్క దానిలో ఒక్కొక్క అందంతో చూపిస్తున్నాడు. ఇక్కడ మహాంబోధి తీరే, మొత్తానికి గొప్ప సముద్ర తీరంలో, ఆ సముద్ర తీరంలో ఎలాంటి చోటు ఉన్నామంటే మహాపాప చోరే, పాపాలు అడ్రస్ కూడా కనబడకుండా దొంగిలించే క్షేత్రం అది అన్నాడు. ఇక్కడ అంటే సర్వపాప నాశనకరమైన క్షేత్రము అని చెప్పడానికి మహాపాప చోరే మునీంద్ర అనుకూలే, మునీంద్రులకు అనుకూలమైనటువంటి సుగంధము అనబడే పర్వతము. మునీంద్ర అనుకూలే సుగంధాక్ష శైలే. ఆక్ష అంటే నేమ్డ్, నేమ్లీ, ఆ పేరుతో సుగంధ అనే పేరుతో ఉన్నటువంటి పర్వతం. అది ఎలాంటిది? మునీంద్రులకు అనుకూలం. అనేక మంది మునీంద్రులు అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. తపస్సు చేయడానికి అనువు. అదే మామూలుగా పర్వతంగా కనబడ్డా మన కంటితో చూడలేనటువంటి దివ్య శరీరాలతో ప్రచ్ఛన్న దేహాలతో ఎంతమందో మహర్షులు ఇక్కడ ఆచరిస్తున్నారు తపస్సుని. భారతీయ క్షేత్రాల్లో, పర్వతాల్లో, తీర్థాల్లో నేటికి మన కంటితో చూడలేనటువంటి మహర్షులు ఎందరెందరెందరెందరో ఉంటారు. తెలుసుకోండి, ఇక్కడ వాళ్ళకి ఎప్పుడూ లోటు లేదు భారతదేశంలో. అటు హిమోత్పర్వత ప్రాంతం మొదలుకొని ఇటు సముద్ర తీరాల వరకు కూడా విస్తరించిన అఖండ భారతంలో
ఇది యోగ భూమి, ఇది మహర్షుల భూమి. వాళ్ళ తపశ్శక్తి మనం రక్షిస్తూ ఉంటుంది. అది మునీంద్రానుకూలే. ఎటువంటి మునులు అక్కడ తపస్సు చేస్తూ ఉంటారో, నారదాదులు అక్కడ తపస్సు చేసినటువంటి వైనం పురాణములు వర్ణిస్తున్నది. అగస్త్య మహర్షి అక్కడ తపస్సును ఆచరించాడు. ఇంకా ఎందరెందరో మునీంద్రుడికి తపస్సు చేయడానికి అనుకూలముగా ఉన్నటువంటి పర్వతం అది మునీంద్రానుకూలే సుగంధాక్ష శైలే. అటువంటి పర్వతంలో అంటే ఇప్పుడు మనం కొండెక్కు చూసుకుంటూ వెళుతున్నాం. మహర్షులు తపస్సు చేస్తున్న శక్తి తరంగాలు మనం తాకుతున్నాయి. క్రమంగా లోపలికి వెళ్ళాం. అందులో గుహాయాం వసంతం, ఆ గుహలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి. గుహాయాం వసంతం, గుహలో ఎలా ఉన్నంటే స్వభాసా లసంతం, తన యొక్క ప్రకాశంతో ఆయన అన్నిటి ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. అందులో స్వభాసా లసంతం, ఇది పెద్ద రహస్యం ఉందండి. గుహాయాం వసంతం స్వభాసా లసంతం. గుహ అంటే ఒక పర్వత గుహారం అని అంటున్నాం, కానీ ఉపనిషత్తు ఏం చెప్తుందంటే పరం పుమాం సంనిహితం గుహాయాం అనే మాట చెప్తుంది ఇక్కడ. గుహ అంటే రహస్యం. రహస్యం అంటే ఏమిటి? హృదయానికి రహస్యం అని పేరుట. ఎందుకు ఆ పేరు పెట్టారంటే హృదయం కనబడదు, అవునా కదండి? హృదయం అంటే నా హార్ట్ అని చెప్పట్లేదు. ఎవరో మనకు ఎదురయ్యారు, బాగున్నారా అంటే వీడు అడిగేదండి నేను చెప్పేదండి, మొహం ఏమిటి అని మనసులో అనుకుంటాం, బయటకన్నాం. అదే హృదయం, బయటపడదు, అది రహస్యం. అది పరమాత్మ ఇప్పుడు రహస్యంగా ఉంటాడు, బయటపడ్డు. ఎలాగంటే పాలలో వెన్నెల నెయ్యిలా ఇందాక చెప్పుకున్నాం కదా. ఎక్కడుంటాడు? పరం పుమాంసం నిహితం గుహాయాం, పరమ పురుషుడు గుహలో ఉంటాడట. అందుకే గుహాయాం వసంతం అంటే ప్రతివారు హృదయంలో రహస్యముగా ఉన్న పరమాత్మను అర్థం చెప్పుకోవాలి. ఇక్కడ గుహలో ఉన్నవాడని మాత్రమే కాకుండా అయితే రహస్యంగా ఉంటే ఉన్నాడు. నాకేంటట, ఆయన వల్ల ప్రయోజనం ఏముందండి? ఆయన లేకపోతే ఏ ప్రయోజనము లేదు. ఆయన హృదయంలో ఉంటూ నీ శరీరానికి అంతటికీ చైతన్యాన్ని ఇస్తున్నాడు, నీ ప్రాణాలకు చైతన్యం ఇస్తున్నాడు, నీ బుద్ధికి చైతన్యం ఇస్తున్నాడు. కానీ గుహలో ఉన్న పరమాత్మ ప్రతి వారి హృదయ గుహలో ఉంటూ వారి బుద్ధికి, వారి ప్రాణాలకి, వారి ఆలోచనలకి, వారి ఇంద్రియాలకి అన్నిటికీ చైతన్యం ఇస్తున్నాడు అండి. అందుకే ప్రకాశం అంటే చైతన్యం. గుహలో ఉంటూ తన యొక్క ప్రకాశంతో, ఆ ప్రకాశం ఎక్కడి నుంచో తెచ్చేపట్లే, ఆయన స్వయం ప్రకాశుడు. ఆయన వల్ల శరీరం ప్రకాశిస్తుంది. శరీరం తనను తాను ప్రకాశించదు. శరీరాన్ని ప్రకాశింపజేస్తున్న వాడెవడు? స్వయం ప్రకాశమే భగవంతుడు. అదే స్వభాసా లసంతం అంటే స్వయం ప్రకాశ. ఎక్కడున్నాడు? గుహాయాం వసంతం. ఇది తత్వపరంగా అర్థం చెప్పుకోవాలి. ఇక్కడ ప్రతివారు హృదయ గుహలో ఉంటూ ఇంద్రియాదుల్ని ప్రకాశింపజేయవాడు. అదేవిధంగా ఆ గుహలో అన్నిటి ప్రకాశింపజేసే తేజస్సుతో ఉన్నాడు ఆ భగవానుడు. ఇక్కడ గుహాయాం వసంతం స్వభాసా లసంతం ఉండి ఏం చేస్తున్నాడయ్యా? జనార్తిం హరంతం, జనుల యొక్క ఆర్తిని పోగొట్టువాడు. అంటే ఆర్తి అంటే పీడ, వేదన, తాపము, దుఃఖము, వాటిని పోగొడుతున్నాడు. జనార్తిం హరంతం. మొత్తానికి సముద్ర తీరంలో ఉన్న, పర్వతంలో ఉన్న, గుహలో ఉన్న స్వామి ఎటువంటి వాడు? తన ప్రకాశంతో ప్రపంచాన్నే ప్రకాశింపజేసేవాడు. జనుల ఆర్తిని పోగొడుతూ ఉన్న గుహం. ఆ గుహుని, స్వామికి పేరు గుహుడు. సుబ్రహ్మణ్యుని పేర్లలో స్కందుడు, సుబ్రహ్మణ్యుడు, గుహుడు అని పేరు. ఇక్కడ గుహ అంటే అర్థం ఏమిటి? ఇప్పుడే చెప్పారు కదండి, ఇప్పుడే చెప్పాం. అందరూ హృదయంలో రహస్యముగా ఉన్నవాడి పేరు గుహుడు. ఇంకొక అర్థం ఏంటంటే గుహతి పరాయుధేభ్య ఆత్మసైన్యం, ఇది గుహ అని నిర్వచనం చెప్పారు. ఇక్కడ స్వామి యుద్ధానికి వెళితే తన సైన్యంలో ఏ ఒక్కరికి దెబ్బ తగలలేదుట. అదండి, అలాంటి నాయకుడిని పెట్టుకోవాలి. ఆ నాయకుడు మిగిలేడు కానీ సైన్యం అంతా పోయిందంటే అదేంటండి? ఇక్కడ సైన్యాన్ని కూడా కాపాడగలిగేటట్టు ఉండాలి. పరాయుధేభ్య, తారకాసురుడు ఉన్నా అంటే వాడు మంది మార్పులేం తక్కువ కాదు. వాడు అందరితో విజృంభించాడు, ఆయుధాలు ప్రయోగిస్తున్నాడు, తపస్సుతో తెచ్చుకున్న అస్త్రములన్నీ వేస్తున్నాడు. వాటితో యుద్ధాలు ఇంద్రాదులు చేస్తున్నా వాటి వల్ల వాళ్ళకి ఏం ప్రమాదం కలగకుండా సైన్యాన్ని అంతటి రక్షించాడు. గూహనము అంటే రక్షణ, కప్పుట. లోపల ఉన్న అంటే కప్పబడ్డాడు కదా, కప్పుట అంటే రక్షణేనండి. కోడి తన పిల్లల్ని రెక్కలో దాచుకుంటుందిట, పక్షులవి. అలాగా కప్పుకొనుట, తన అని కప్పుతాడు. చూడండి, పిల్లవాడి మీదకి ఎవరో వచ్చారనుకోండి, పిల్లని తల్లి ఒక్కసారి కప్పుకుంటుంది. అలాగా తన వారిని అలా కాపాడువాడు అని అర్థం. ఇక్కడ గోహతి అంటే తన వారిని కాపాడువాడు. ఎంత రమ్యమైన అర్థం చెప్పాడు ఇక్కడ. కనుక సుబ్రహ్మణ్యుడు రక్షణ దైవము. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో
వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.